అండ్ ఈరోజు మనము చాలా ఈజీగా, టేస్టీగా బీరకాయ కోడిగుడ్డు కోడిగుడ్లు పాలు పోసి వండిన కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. అద్దిరిపోతుంది. ముందుగా 2 ఎగ్స్‌ని ఇలా బాయిల్ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఎలా రెడీ చేసుకుందాము. పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, లైట్‌గా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ గుళ్ళు, ఒలిచిన వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చుక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయల కారం అయితేనే ఈ బీరకాయ కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అందులో వాటర్ కంటెంట్తో బాగా మగ్గిపోయిన తర్వాత, బీరకాయలో వచ్చిన వాటర్తో మగ్గిపోయిన తర్వాత బాయిల్ చేసుకుని ఎగ్స్ కూడా 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇలా గ్లాసు పాలు వేసుకుని ఇందులో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుని 5 మినిట్స్ ఆగిన తర్వాత ఎగ్స్ అట్లు తిరగవేసుకుందాము. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ కోడిగుడ్లు వేసిన కూర రెడీ అయిపోతుందండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. ఈ బీరకాయ కోడిగుడ్లు వేసిన కూర టేస్ట్ అద్దిరిపోతుందండి.